హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందుశ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్. చూడండి, సింపుల్గా బేబీ కుచ్చు శారీకి ఎలా వేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మీ శారీకి మీరే ఎంతో ఈజీగా వేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. ఫస్ట్ 2 కలర్స్ తీసుకోవాలి. శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్. నేనైతే ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నానండి. 2 కలర్స్లో ఆల్రెడీ చుట్టేసి పెట్టేసుకున్నానండి. టైం కొంచెం వీలున్నప్పుడు. ఈ శారీ కస్టమర్స్దేనండి. ఆల్మోస్ట్ కస్టమర్స్ వేస్తాము. వర్క్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు వాళ్ళ శారీస్కి వాళ్ళు వేసుకోవడానికి అయితే టైం ఉండదు. కానీ చెప్తున్నాను, బయట ఇచ్చే బదులు మీ శారీస్ కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు వేసుకోవచ్చు, నేర్చుకుంటారనే కాన్సెప్ట్తో చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ దారం అయితే జర్రీ చుట్టేటప్పుడు చిక్కుపడింది. జర్రీ తొందరగా చిక్కుపడిద్దండి. దాన్ని చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. మనం ఏం చేయలేం కాబట్టి అక్కడ కట్ చేస్తాను నేను. ఎందుకంటే అది ఎంత ట్రై చేసినా ఆ చిక్కు అనేది అలానే ఉంటుంది. వచ్చేసింది నీట్గా. అంత చూసినంత ఈజీ అయితే కదండి, కానీ ఈజీనే. ప్రాక్టీస్ అంతే. ఏదైనా మనం ప్రాక్టీస్ చేస్తేనే కదా చక్కగా మనకు వస్తుంది ఈజీగా. చూడండి, తర్వాత దాన్ని చిన్నగా కవర్ చేసేసానండి. వేసేసి కొంచెం స్టార్ట్ చేశాను. ఆ పైన అనేది కొంచెం నీట్గా మెస్సీగా ఉంది కదండి, అందుకని దాన్ని నీట్గా కట్ చేసి కవర్ చేశాను. ఊడిపోతులేండి. నేను ఆల్రెడీ వేసిన కుచ్చులలో ఒక్కసారి కూడా అయితే ఊడింది అని అయితే ఎప్పుడు వెనక్కి రాలేదండి. అంటే అంత గట్టిగా వేస్తాను నేను. జర్రీ అంత నీట్గా చుడితే మనం వేసిన కుచ్చు అనేది అంత పర్ఫెక్ట్గా ఉండిద్దండి. చూడండి, మీకోసం కుచ్చు ఎలా కట్టాలి నీట్గా అనేది ఒకసారి చూపిస్తున్నాను. చక్కగా మొత్తం అలా నీట్గా అనుకోవాలండి. పోగులు అనేది బయటికి రాకూడదు. ఒక సూదిలో 2 పొరలు, అంటే ఒక పొర ఎక్కిస్తే 2 పొరలు దారం అవుతుంది. జర్రీని ఎక్కించుకొని అలా చుట్టుగా మినిమం 5-6 చుట్టేస్తే జర్రీ అనేది నీట్గా కనిపించిద్దండి. మరొకసారి క్లియర్గా చూడండి. ఎంతో ఈజీగా, అంటే ఈజీనే, కానీ ప్రాక్టీస్ చేయాలండి. ఏదో పనైనా మనం ప్రాక్టీస్ చేస్తేనే కదా మనకు ఈజీగా వస్తుంది. అలా చక్కగా జర్రీని మళ్ళీ 5-6 టైమ్స్ చుట్టితే చాలా గట్టిగా చుట్టాలండి. ఆ చుట్టేటప్పుడు ఏళ్ళ దగ్గర కొంచెం పెయిన్గా కూడా ఉంటుంది, కానీ అలా చుట్టితేనే నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. జరీ చుట్టేటప్పుడు కూడా ఒకదాన్ని పైన ఒకటి ముద్దుగా అలా చుట్టకూడదండి. లైన్గా ఈక్వల్గా వచ్చేటట్టు అయితే చుట్టాలి. చూడండి, మొత్తం శారీ అంతా ఒకసారి కుచ్చులు నీట్గా పర్ఫెక్ట్గా హెచ్చు తగ్గు లేకుండా ఉంటాయండి. మొత్తం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. అంతేనండి. ఈ వీడియో చాలా ఈజీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.